తెలుసుకునే లక్ష్యం ఉందని ఎలా చెప్పగలం. మీకు సుఖంగా ఉంది, సుఖం తాత్కాలికం, భద్రత ఏంటంటే చాలా సుఖంగా ఉంది, వ్యాపారం బాగా సాగింది, నిన్న నుంచి సరిగ్గా సాగట్లేదు, విలేజ్ వచ్చింది, నేను పొరపాటున కర్రేసి కొట్టు చచ్చిపోయింది, ఆ రోజు నుంచి పెళ్ళేది పరిష్కారం అంతే. ఏదో ముందే అడ్డు వచ్చింది, గ్రహణంలో మొదలెట్టాను, భర్తం చూసుకోలేదు, ఏదో ఒకటి కారణం చెప్తాడు. చావుకి అనేక కారణాలు, పుట్టడానికి అనేక కారణాలుగా ఆ కారణం మనం పుట్టాము దేహంతో అంతే. దేహంతో పుట్టిన ఎలా ఉన్నావు? నిద్ర, కళ, మెలుకుతో, పంచకోశాలతో, 3 గుణాలతో, త్రిగుణాలతో, కర్త కర్మకేతో, అనుకునేవాడు, భావించేవాడు, తెలుసుకునేవాడితో, కర్త కర్మకేత అనే అన్న అనుభవం ఉంది. ఇది నేను అనుభవం ఉంది. శబ్దానుభూతం, ధ్వని అనుభూతి, భావానుభూతి, గమనించే సాక్షి అనుభూతి, తెలుసుకునే జ్ఞాపకం, జ్ఞాన అనుభూతి అన్నీ ఉన్నాయిగా, సహజంగా ఉన్నాయి. అయితే సహజంగా అన్ని గుణాలు కూడా ఉన్నాయిగా. ఈ గుణాలు లేని స్థితి ఎందు అంటే జ్ఞానహీనమైన స్థితి ఎందు నిద్ర కాదు, కళ కాదు, మెలుకు కాదు, జాగ్రత్త కాదు, స్వప్నం కాదు, మెలుకు కాదు, పంచకోశాలు కాదు. ఏంటి? ఒకప్పుడు ఋషిశలు మరణం అంటే ఏమిటి, సృష్టి అంటే ఏమిటి ప్రశ్న వచ్చింది. అప్పుడు నేనేంటి, సృష్టి అంటే ఏమిటని కొంతమంది సృష్టిని చూసి సృష్టికర్త ఉన్నాడని లేడని వాదం. సృష్టి ప్రశ్న వేసుకోవాలా, మానవుడి ప్రశ్న వచ్చింది, చావు అంటే ఏంటి, ఎందుకు చచ్చిపోతాను. అప్పుడు మెల్లమెల్లగా వాళ్ళు అంతర్గతంగా తీవ్రంగా మనసు బుద్ధి చిత్తంగా ఏకాగ్రతతో తపస్సు అంటే తప్పించడం. లేకలే కొడుకు పుట్టలేదు, పుట్టాడు ఎంత తప్పిస్తావు, అలా పోయాడు ఎంత బాధపడతావు. వయసులో భర్త పోవచ్చు, బాధ పోవచ్చు, తల్లి పోతుంది, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. మన ఇంట్లో నిత్యం కూడా అందరి ఇళ్ళలో ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ బాధ ఎటువంటిది, అటువంటి ఆర్తితో చావు అంటే ఏంటి, మరణం ఏంటి, అసలు దేహం ఎలా తయారైంది అని శోధించి ఆ తప్పించగా వాళ్ళకి ఒక ఆన్సర్ వచ్చింది. అదే అనుభూతి. ఆ అనుభూతిలో ఉంచి తానికి కొన్ని వాక్కులు తనలోంచి వచ్చినాయి. తన వాక్కులు తాను విన్నట్లు చేస్తా సృష్టిని అవే వేదాంతాలు. అయితే వేదాంతాలు సూచన ప్రకారం నడవాలి, అంతే ఒప్పుకుని తీరాల్సిందే నేనైనా. కానీ అది వ్యవహార జ్ఞానం. మరి ప్రేమించడానికి శాస్త్రం కావాలా, అమ్మా నాన్నని ప్రేమించడానికి కావాలా, పిల్లల్ని కంటానికి కావాలా, ఆటలాడటానికి కావాలా, మాట్లాడటానికి కావాలా, అన్నం తినటానికి కావాలా, కూర్చోవటానికి, నిల్చోవటానికి, నవ్వటానికి, ఎవరికైనా శాస్త్రజ్ఞానం కావాలా ఎవరికైనా? అటువంటి అంటే శాస్త్రజ్ఞానం ఎందుకు? తల్లి, తండ్రి, గురువు, అతిథులను గౌరవించిన వాడికి, సాటి వాళ్ళు సుఖదుఖాలు పంచుకోకుండా ఉన్న వాళ్ళకి, తాను చెడుతూ ప్రకృతిని చెడగొట్టేవాడికి, ఈ రకంగా ఉన్న వాళ్ళకి శాస్త్రం కావాలి. అరే బుద్ధి జ్ఞానం ఉందిరా, అమ్మకు ఒక్కడే ఉంది, అన్నీ నాశనం చేశావు, ఏంటి తాగుడు, బుద్ధి జ్ఞానం ఉందా అంటాడు. బుద్ధి జ్ఞానం అంటే దేహ బుద్ధి, మానవ బుద్ధి. అప్పుడు ఇవన్నీ ఇక్కడ శాస్త్ర ప్రసక్తి వద్దు అంటలా. మీరు చేసుకోండి వ్యవహార జ్ఞానం. ఇప్పుడు మనసు శాంతిగా ఉండాలా, శరీరం శాంతిగా ఉండాలా. శరీరం జడం, మనసుకి శరీరం సంబంధం ఉంది లేదు. మనసు ఉంటే శరీరం గ్యారంటీ అంటే ఉంది. మనసు ఉంటే శరీరం ఉంటే జగత్తుంది, జగత్తుంటే దేవుడు ఉన్నాడు లేడు సార్ ప్రశ్న ఆన్సర్ వస్తాయి. అసలు మనసే లేకపోతే ఎలాగా? మనసు స్థితి ఉంది మనకి, గాఢ నిద్ర, మూర్ఛలో, సమాధిలో, విడుచులో, కోమాలో ఉన్నప్పుడు మనసు ఉందా? మేలుకుంటే హాయి ఉంది అంటాడు. అంటే హాయి ఉంది, ఇప్పుడు లేదుగా. అంటే హాయి ఏంటి? నీ స్వరూపం, నీ స్వభావం, నీ తత్వం, నైజం. అప్పుడు నేనున్నాను, నేను యొక్క నైజం ఏంటి, స్వరూపం అంటే శాస్త్రమైన స్థిరమైన సత్తు చిత్త ఆనందించే పరిపూర్ణ లక్ష్యంతో స్వయంగా చేస్తూ నేనున్నాను. నా స్వరూపం సత్యం స్వరూపం, మేము మౌన స్వరూపం, ఆనంద స్వరూపం. నాకు వేరుగా ఉంటాం కానీ, వేరుగా నేను ఉంటాం కానీ అన్న పరిస్థితి లేదు. పరిపూర్ణంగా నేనే ఉన్నాను అని తనకు తానే అవగాహన చేసుకోవచ్చు. అలా అవగాహన చేయటానికి స్వయం అవగాహన సహజంగా ఉంది అని మాత్రం నిగుణ చెప్పగలిగాడు.